అందరి ఓపిక, శ్రమ, కష్టం అన్నిటికీ ప్రతిఫలమే ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి స్థానం. నిజంగా అందరూ మేకలు గొర్రెలు అంటే అదేదో చిన్న చూపుగా చూస్తున్నారు, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం అత్యధిక రాబడితో కూడుకున్న వ్యవస్థ ఏదో ఉందంటే మీట్ అంటే మాంసం. చిన్న పండగైనా పబ్బమైనా ఏదైనా కూడా మటన్ లేనిది, చికెన్ లేనిది ముద్ద అయితే దిగదు. అది అందరికి తెలిసిన కథనే. మన నడిగడ్డకి ప్రత్యేకంగా జమ్ములమ్మ కావాలన్నా, అటు అలంపూర్లో కంచుపాడ ఎల్లమ్మ కావాలన్నా, ఏది చేసినా ఈ ఆటలు ఏందైతే మన దావత్ జరగదు. మరి అట్లాంటి వ్యవస్థకి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఇందాక తమ్ముడు చెప్పిండు షేక్ షావలి, రాష్ట్రంలో ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నాయి, ఎవరికి ఇప్పటివరకు కార్పొరేషన్ చైర్మన్ ఇయ్యలేదు. అందులో 10 మంది వలస వచ్చిన వాళ్ళ దగ్గర ఇచ్చిందేమో అంటే అది కూడా ఎవరికి ఇయ్యలేదు, నా ఒక్కదానికే ఇచ్చింది. అంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. అది నా గొప్పతనం కాదు, 100% గద్వాల్లో కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడిన ప్రతి ఒక్క కార్యకర్తది. మీ అందరి కష్టం ఈ రోజు మనకు ప్రతిఫలంలా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండ్రు. మరి ముఖ్యమంత్రి గారికి, వారితో పాటు పిసిసి గారికి, వారితో పాటు బట్టి విక్రమార్క గారికి, ఈ ఇన్ఛార్జ్ మినిస్టర్ యానిమల్ హస్బెండరీకి ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ వాకిటి శ్రీహన్న గారు, ఆయనతో పాటు మల్లికార్జున్ ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, వీరందరే కాకుండా కేబినెట్ మొత్తం కూడా ఖచ్చితంగా సర్తమ్మకు ఇవ్వాలి అవకాశం. ఇస్తేనే గద్వాల కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని నమ్మకంతో అంతకు మించి వీళ్ళందరే కాకుండా మన గద్వాల్కి సంబంధించిన మన పార్లమెంట్ సభ్యులు ఎంపీ మల్లు రవి గారు, ఆయనతో పాటు పక్కనే ఉన్న అలంపూర్ ఇన్ఛార్జ్ అయిన సంపత్ కుమార్ గారు, వీళ్ళిద్దరి పాత్ర కూడా చాలా పెద్దది. సో వాళ్ళందరికీ కూడా మీ అందరి తరఫున పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీంతో పాటు ఇక్కడ పాత్ర ఇచ్చినట్టు అంటే ఒక ముఖ్యమైన పదవి మనకి ఇచ్చిందంటే ఇక అయిపోయింది, మన ఇష్టం ఉన్నట్టు మన ఇష్టారాజ్యం చేయమని కాదు. ఖచ్చితంగా 100% ఇందాక మధుసూదన్ బాబు గారు చెప్పినట్టు ముళ్ళ కిరీటమే. ఇటు కాంగ్రెస్ గద్వాల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా గద్వాల్ బాధ్యత ఉంటది. అక్కడ రాష్ట్రం మొత్తం కూడా షీప్ అండ్ గోడ్ కి సంబంధించిన కార్పొరేషన్ కి వ్యవస్థ కూడా చాలా పెద్ద వ్యవస్థ. దానికంతా ప్రతి జిల్లాలలో దానికి మెంబర్స్ ఉంటారు, ప్రెసిడెంట్లు ఉంటారు, మండల ప్రెసిడెంట్లు, గ్రామ స్థాయి ప్రెసిడెంట్ల వరకు ఉంటారు. ప్రతి ఒక్కరికి లోన్లు రావడం కానీ ఇది ఏదైనా కూడా చాలా పెద్ద వ్యవస్థ. కేవలం గొల్లోళ్ళు కురువోళ్ళు చేసుకునే వ్యవస్థ కాదు ఇది. అందరు గొర్రెలు మేకలు అంటే వాళ్ళే చేసుకుంటారు అంటారు, కానీ ఈ రోజు చాలా అద్భుతంగా నడిసే బిజినెస్ ఏదన్నా ఉందంటే మీట్ బిజినెస్. సో చాలా మంది బొగ్గు చూపుతున్నారు, ప్రత్యేకంగా వెనుకబడ్డ జాతులు వాళ్ళందరూ కూడా లోన్లు తీసుకొని ఈ మేకల గొర్రెల పెంపకం చేసుకొని చాలా అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా సహకారంగా ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆ బాధ్యత నెరవేరుస్తూ గద్వాల్లో కాంగ్రెస్ పార్టీకి పోరాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా నేను ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి మనం కొంచెం ఓపిక సహనం వహిస్తూ ముందుకెళ్తే డెఫినెట్ గా మనం అనుకున్న లక్ష్యం సాధిస్తాం. 2.5 సంవత్సరాలు వేచి చూస్తేనే ఈ రోజు ఒక హోదా వచ్చింది. అదే విధంగా ఇంకా 2.5 సంవత్సరాలకి మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకి, లాభం జరిగినా జరగకపోయినా మన భుజాల మీద వేసుకొని నడిపించాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకుంది అంటే కాంగ్రెస్ పార్టీ గద్వాల్లో ఏం లేదు అని నామం కూడా లేకుండా ఉన్న పరిస్థితిలో కూడా మీరందరూ కలిసికట్టుగా పని చేస్తేనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 89,000 ఓట్లు తీసుకొచ్చింది. అది సరితమ్మ గొప్పతనం కాదు, ఖచ్చితంగా గద్వాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గొప్పతనం, పైన రేవంత్ రెడ్డి గారి గొప్పతనం. మరి ఆ గొప్పతనాన్ని కొనసాగిస్తూ మళ్ళా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలంటే ఇదే విధంగా మనమందరం కలిసికట్టుగా పని చేయాలి. 100% నేను కార్పొరేషన్ చైర్మన్ అయినా, గద్వాల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినా, ఏదైనా కూడా గద్వాల్లో మాత్రం నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, మీ అందరితో పాటు కలిసి పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తని. మరి మీ అందరి సహకారంతో ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ, నేను ఉన్నా లేకపోయినా గద్వాల్ అంటే ఎలాంటి సమస్యలు వచ్చినా సందేహాలు ఉన్నా వాళ్ళందరూ తీర్చుకోవడానికి చాలా మంది పెద్దలందరూ నాకు సహకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ 30-40 సంవత్సరాల నుంచి ఉన్న పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరితో పాటు డిసిసి బాడీ మొన్ననే ఎన్నుకున్న లక్ష్మణ్ అన్న గారు, గౌస్ అన్న గారు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా కష్టపడుతున్నారు. అలంపూర్ నుంచి చాలా మంది సోదరులు నా మీద అభిమానంతో వచ్చిండ్రు. వాస్తవానికి రోహిణి కార్తె అంటారు దీన్ని, అంటే రోళ్లు కూడా వాగులుతాయి అంటారు. రోళ్లేమో కానీ ఎంత ఎండకి మీరు ఎట్లా తిరిగిరో నాకు అర్థమైతలేదు. సరే, నాకు తప్పదు. నాతో పాటు మా ఆడపిల్లలతో పాటు మీరు బైక్ల మీద నిజంగా వెళ్తుంటే కళ్ళల్లో నీళ్లు జిమ్ముతున్నాయి. అంటే అది మీ సంతోషం కావచ్చు. అంటే
నాకు పదవి వచ్చినా మీరు సంతోషపడుతున్నారంటే నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థమవుతుంది. మీ నమ్మకాన్ని మీ విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానాన్ని ఇదే విధంగా నేను ఉంచుకోండి. ఖచ్చితంగా మనకు మంచి రోజులు వస్తాయి. ఇవన్నీ నడిపించడానికి నా వెంట నిన్న నిలబడ్డా అంటే ఏం చెప్పినా ఎవరు చెప్పినా ఆయన లేకపోతే అయితే నేను ఏం చేయలేను. కాబట్టి మా ఆయన తిరుపతి అన్న గారికి ఎక్కడ పోయినా ఆయన కనిపిస్తలే. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నంటే ఎవరు చూసినా కార్పొరేషన్ అనౌన్స్ అయినప్పుడు ఉట్టి కేసరిత అని పెట్టిండ్రు, అంటే నా పేరు మాత్రమే పెడితే అది నాది అనుకుంటలేదు. ఆయన లేకపోతే నాకు గుర్తింపు లేదని ఆ రోజు అర్థమైంది నాకు. అది నాకు తెలుసు, కానీ సరితా తిరుపతి అనేది ఒక బ్రాండ్ గా మారిపోయింది అనేది క్లియర్ అయింది. ఆయన లేకపోతే మేమిద్దరం లేకపోతే గద్వాల్ కాంగ్రెస్ పార్టీ కష్టమవుతుంది. కాబట్టి 100% ముఖ్యమంత్రి గారు ఆ నమ్మకంతోనే గద్వాల్ కాంగ్రెస్ లో ఉండాలి, కాంగ్రెస్ పార్టీ బలపడాలి అనే నమ్మకంతో ఈ బాధ్యత నాకు నా పైన అప్పచెప్పిండ్రు. సో ఆయన నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాతో పాటు మీ అందరి మీద ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇందాక సార్ చెప్పిండ్రు అలంపూర్ నడిగడ్డ నుంచి పెబ్బేరు నుంచి అన్నారు సార్, మా దగ్గర జడ్చర్ల షాద్ నగర్ నుంచి స్టార్ట్ అయింది సార్. అక్కడి నుంచి కాన్వాయ్ ఉంది. చాలా మంది సోదరులు, నా ఆత్మీయులు, నా కుల బాంధవులు కావచ్చు, తెలిసిన వాళ్ళు, నా మీద అభిమానం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాకు షాద్ నగర్ నుంచి నాతో పాటు ఇక్కడికి పయనం చేసిండ్రు. ఈ ఎండలో కూడా మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం నాకు ఇచ్చినందుకు, ఇదే విధంగా మీరందరూ పెట్టుకున్న నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా నా మీద ఆ దేవుడు కనికరించాలని ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.